రైస్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాము. సో అయితే ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఈ విషయంలో అసలు క్లారిటీ అంటే చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. సో ఇదే విషయం మీద సార్, నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 3 years వర్క్ చేశాను. లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాను. కానీ జెన్యున్ గా 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే వెరీ రీసెంట్ టైంలో బీజీవీ ఫెయిల్ కాదు, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అలాంటిది కాకుండా రిక్వైర్మెంట్ లేదు అని చెప్పి నన్ను టెర్మినేట్ చేశారు, లే ఆఫ్ చేశారు. ఆ లే ఆఫ్ లో నా జాబ్ అనేది పోయింది. బేసిక్ ఏంటి అంటే ఇది సినారియో చాలా మంది ఏంటి అంటే ఒక డొమైన్ లో ఒరాకిల్ ఫ్యూజన్ లోనే నేర్చుకున్నారు అనుకుందాం, లేకపోతే ఒరాకిల్ ఫ్యూజన్ లోనే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, లేకపోతే సర్వీస్ నో లో ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 3 years వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత లే ఆఫ్ లో జాబులు పోయి ఇక్కడ చాలా ఒక డైలమా. అంటే నాకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఉంది, ఆల్రెడీ నాకు క్రియేట్ అయింది సర్వీస్ నో మీద. నాకు సబ్జెక్ట్ కూడా బాగానే గ్రిప్ వచ్చింది. సో నాకు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లేవు. సో నేను ఇప్పుడు ఇదే డొమైన్ కొనసాగించాలా, వేరే డొమైన్ మారాలా, ఈ ఒక కన్ఫ్యూజన్ లో పీపుల్ ఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైం. మన క్యాండిడేట్స్ అలా స్టూడెంట్స్ కానీ లేకపోతే క్యాండిడేట్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో తెలియకుండానే కళ్ళు మూసుకొని తెచ్చేటప్పుడు ఒక 5 6 7 months లేకపోతే 8 months 9 months అయిపోతుంది. ఇక డైలమాలో ఉన్నప్పుడే 8 months అయిపోతుంది, మళ్ళీ కెరియర్ గ్యాప్ అనేది అయిపోతుంది. సో డెఫినెట్లీ నేను ఏం చెప్తున్నా అంటే కంపెనీస్ ఒకసారి జాబ్ లో జాయిన్ అయ్యారు, కొంచెం డెసిషన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా తీసుకోవాలి. అప్ టు 3 months ఈజ్ ఫైన్. 3 months వరకు గ్యాప్ ఉంటే ఏ కంపెనీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, అది మీకు అంత మనకి ఇబ్బంది అనిపించదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దాన్ 3 months, యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్.